హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు వీడియో వచ్చేసి శనివారం రోజు షూట్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే బ్లాగ్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సాటర్డే కదా, ఎప్పుడు లాగానే వెంకటేశ్వర స్వామి వారికి పటికి బెల్లం, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, తేనె అయితే నైవేద్యం కింద సమర్పించి పూజ అయితే చేసుకున్నానండి. అలాగే ప్రతి శనివారం కూడా స్వామివారి దగ్గర 21 రూపీస్ కానీ లేకుంటే 11 రూపీస్ కానీ స్వామివారి దగ్గర పెడతానండి. ఆ డబ్బులు మళ్ళీ వారం తీసేసి ఒక బాక్స్లో అయితే వేస్తాను. ఎప్పుడు తిరుపతి వెళ్తే అప్పుడు అలా ప్రతి శనివారం వేసిన అమౌంట్ అంతా కూడా తీసుకువెళ్ళి తిరుపతి హుండీలో అయితే వేసేస్తామండి. సో ఈ వారం అంటే ముందు వారం పెట్టిన డబ్బులు తీసేసి డబ్బాలే వేస్తాను. మళ్ళీ ఈ వారం పెట్టాను కదా, అవి మళ్ళీ వారం దాకా అలా ఉంచుతాను అనమాట. రోజు శనివారం అమావాస్య కదండి, ఇంకా శ్రావణ మాసం మనకి ఈ శనివారంతో పూర్తయిపోయినట్టే. సో ఈరోజు పిండి దీపాలు అయితే వెలిగిద్దాం అనుకున్నానండి, కానీ మార్నింగ్ ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా పిండి దీపాలు అయితే ఈవినింగ్ అయితే వెలిగించుకున్నాను. ఈవినింగ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ టెంపుల్ కట్ట వెళ్ళి వచ్చేలోపు లేట్ అయిపోయింది. ఇక దీపాలు కొండెక్కేసాయి. సో అందుకే ఇంకా ఈవినింగ్ చేసిన పూజ అయితే వీడియో షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. మా అబ్బాయికి అయితే క్యారేజ్ పెట్టాలి కదా, ఇంకా 1 అవరే టైం ఉంది. ఫాస్ట్గా బీట్రూట్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు వడియాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క పప్పుచారు, ఒక పక్క రైస్, ఒక పక్క ఉప్పిడి పిండి అయితే తాలింపు వేశాను. సో నేను ఎప్పుడు ఉప్పుడు పిండి చేసిన పనిగట్టుకు వీడియో షూట్ చేసినట్టు ఉంటుందండి. అందరూ కూడా ఎప్పుడు ఉప్పుడు పిండేనా, ఫ్యామిలీ అంతా ఉప్పుడు పిండి తినేసి బతికేస్తున్నట్టున్నారు. ఎప్పుడు వీడియోలో అయినా సరే ఉప్పుడు పిండే పెడతావు మార్నింగ్ అనేసి. సో ఒక్కొక్క రోజు దోశలు వేస్తాను, ఇడ్లీ వేస్తాను, ఉప్మా అలా చేస్తూ ఉంటానండి. కానీ అన్ని వీడియో షూట్ చేయను కదా, ఈ ఉప్పుడు పిండి చేసినప్పుడే ఏంటో తెలియదు, కానీ ఆ రోజే వీడియో అయితే షూట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే గుమ్మడి వడియాలు అలాగే రైస్ వడియాలు పట్టిందటండి. రైస్ వడియాలు అయితే ఇచ్చింది. ఈ వడియాలు అయితే నాకు అంతగా నచ్చలేదండి. అంటే రైస్ వడియాలు కదా, ఎప్పుడు తినకో ఏంటో తెలియదు. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. అమ్మ వేసిన ఆనియన్స్, అల్లం ముక్కలు, జీలకర్ర అవి తగులుతూ ఉంటే బాగున్నాయి తిన్నప్పుడు, కానీ చాలా గట్టిగా ఉన్నాయండి. మనం వండుకుంటాం కదా జంతికలు, వాటి కంటే గట్టిగా ఉన్నాయి. నాకు ఎందుకో ఇంత గట్టిగా ఉండటం వలన తినాలనిపించలేదు. కానీ నవ్వులే కొలది టేస్ట్గా అయితే అనిపిస్తున్నాయండి. శ్రీకాకుళం సైడ్ ఎక్కువ ఈ రైస్ వడియాలు పెట్టుకుంటారంట. అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు పక్క వాళ్ళు చెప్పారంట. సో ఇంకెలాగా రైస్ ఉంది కదా, ట్రై చేద్దాం అన్నట్టు పట్టిందండి అమ్మ. కొంచెం గట్టిగా ఉండటం వలన ఏంటో తెలియదు, మరి ఎప్పుడు తినక ఇవి ఎలాగే ఉంటాయో కూడా మనకైతే తెలియదు కదా. అలాగే తెలగపిండి వడియాలు కూడా పట్టారండి. సో అది అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని అవసరం లేదు, నార్మల్గానే తినేయచ్చు. అవి మజ్జిగన్నంలోకి నార్మల్గా తినడానికి చాలా బాగుంటాయంట. సో అవి అయితే నాకు చూస్తేనే వికారంగా అనిపించింది. ఇవి వచ్చేసి రాగిపిండి వడియాలండి. కలర్ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇవి బొంబాయి రవ్వతో చేసిన వడియాలన్నమాట. ఇంక వీటితో పాటుగానే రైస్ వడియాలు కూడా ఫ్రై చేశాను. ఇంకా అలా కొంచెంగా వేపేస్తే అయిపోతాయి కదా అన్నట్టుగా. ఇక్కడ ఏంటి ఇన్ని గరిటెలు ఉన్నాయనుకుంటున్నారా? ఒకటి పప్పుచారుకి, ఒకటి వడియాలు వేపడానికి, ఒకటి రైస్కి, ఒకటి ఉప్పుడు పిండి కలపడానికి. సో మీకు ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ చాలామంది కుకింగ్ చేసేటప్పుడు ఇలా గరిటెలతో కలుపుతూ తర్వాత ఆ గరిటెల్ని స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వలన మనకు ఆ స్టవ్ అనేది గలీజ్గా అయిపోద్ది. నెక్స్ట్ ఆ స్టవ్కున్న మట్టి అంతా కూడా ఈ గరిటెలకు అంటుకుంటుంది కదండి, మళ్ళీ మనం తినే ఫుడ్లోనే కలిసిపోద్ది. ఏముంది, ఇలా స్టవ్ మీద పెట్టకుండా ఇలా పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని మనం ఏమేమి గరిటెలు అయితే యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఆ ప్లేట్లో పెట్టుకున్నట్టయితే నీట్గానే ఉంటుంది. మనకి ఆ స్టవ్ మీద ఉన్న మట్టి అంతా కూడా గరిటెకి అంటుకుని మనం తినే ఫుడ్లో కలవకుండా కూడా ఉంటుంది కదండి. సో ఇంకా స్టవ్ మీద పెట్టినప్పుడు చిన్న ప్లేట్ అయినా తీసుకుని ఆ గరిట ప్లేట్లో పెట్టుకోవడం అన్నది మంచి పద్ధతి అనుకుంటాను నేనైతే. సో ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఫ్రై వడియాలు అయితే చేసేసాను. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మీషోలో నేను లక్ష్మీ అమ్మవారిది చిన్న నెక్కదోటి ఆర్డర్ పెట్టానండి. అది వచ్చి చాలా రోజులు అవుతుంది, వీడియో అయితే షూట్ చేయలేదు. ఫైనల్గా ఈ రోజు అయితే వీడియో షూట్ చేశాను. అది కూడా ఈవినింగ్ టెంపుల్కి వేసుకు వెళ్దాం కదా అన్నట్టుగా తీసానండి. బయటికి వచ్చినప్పుడు ఎలా వస్తుందా ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 98 రూపీసా 99 ఎంతో పడిందండి. 100 కూడా పూర్తిగా ఇవ్వలేదు, 98 రూపీస్ అనుకుంటాను ఇచ్చాను. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, చాలా బాగుందండి. సేమ్ పిక్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే వచ్చింది. లక్ష్మీ అమ్మవారు పైన వచ్చేసి ఇలా గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది. చుట్టూతో కూడా ఒక థ్రెడ్లా అయితే వచ్చిందండి. థ్రెడ్ కాదు, ఇది కూడా చిన్నది ఏంటిది ఫ్రింగ్ టైప్లో అయితే ఉంది. అక్కడక్కడ ఇలా పూసలు అయితే ఇచ్చారు. చూడ్డానికి చాలా బాగుంది. అసలు ఇంత తక్కువ కాస్ట్కి ఎలా వస్తుందో ఏంటో, అసలు బాగోదేమో అనుకున్నానండి, కానీ చాలా బాగుంది. సో చూసారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి
4:30 అయితే అయింది. టీ టైమ్ అయితే అయిపోయింది కదా! ఇంకా టీ పెట్టుకుందాం కదా అనేసి కిచెన్‌లోకి అయితే వచ్చి పాలు పెట్టాను. ఇక్కడ టీ పొడి చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ టీ పొడి వచ్చేసి మా ఇంటి పక్క వాళ్ళు కర్ణాటక నుంచి అయితే తీసుకొచ్చి ఇచ్చారంటండి. అత్తయ్య గారి ఇంట్లో అయితే టేస్ట్ చేశాను. చాలా బాగా నచ్చింది. సో, నాకు కూడా తెప్పించమంటే తెప్పించారండి. మొత్తం అంతా కూడా యాలకుల్లో ఉండే గింజలైతే చాలా ఎక్కువున్నాయండి. అవి ఎక్కువ వేస్తుంటే ఇంకా టీ స్మెల్ అన్నది మరీ ఇంకా యాలకుల ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ టైమ్ 1, 2 సార్లు తాగినప్పుడు టేస్ట్‌గానే అనిపించిందండి. తర్వాత డైలీ ఇంక ఇదే టీ పొడి తాగుతూ ఉంటే ఇంకా స్మెల్‌కి ఎందుకు టీ కూడా తాగాలనిపిస్తలేదు. ఇంక సర్లే అన్నట్టుగా అందులోనే కొంచెం చక్కెర గోల్డ్ టీ పొడి అయితే మిక్స్ చేశానండి. ఇది కలర్ కూడా అంతగా రావటం లేదు. ఎంతసేపు మరిగించినా కూడా ఆ టీ పొడి కలర్ అన్నది దిగటం లేదు. ఇంక సర్లే కొంచెం చక్కెర గోల్డ్ ఎప్పుడు అదే యూజ్ చేస్తాం కదా అన్నట్టుగా ఇంక అందులో ఇది కొంచెం మిక్స్ చేసి 2 కూడా ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం కలర్ వస్తది. నెక్స్ట్ ఇంక అంత ఫ్లేవర్ అన్నది తెలీదు కదా అన్నట్టుగా నార్మల్‌గానే నేను ఎక్కువ కలర్ అయితే తాగనండి. అంటే డికాషన్ ఎక్కువ వేసేసుకోను టీ పొడి. కొంచెం లైట్‌గా పాలులాగా ఉన్నట్టుగానే అయితే టీ పెట్టుకుంటాను. ఇంక మొత్తానికి ఇది పాలు తాగినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా ఆ స్మెల్ తప్ప ఏం తెలియట్లేదు అన్నట్టుగా ఇంక అది మిక్స్ చేసి ఇక్కడ టీ అయితే పెడుతున్నాను. ఎప్పుడు కూడా టీ పొడి, పంచదార వేసిన తర్వాత టీ అలా మరిగిచ్చేస్తూ ఉంటాం కదా! అలా వదిలేయకుండా ఇలా ఒక స్పూన్‌తో కానీ, గరిటెతో కానీ మొత్తం కలుపుకుంటూ ఉంటే మనకి టీ పొడి అన్నది అంచు కట్టేయకుండా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యి టేస్ట్ బావుంటదండి. టీ కలర్ కూడా బాగా వస్తది. ఎప్పుడు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో, అలాగే చాలామంది ఇలా తొరపోసేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా! అలా ఇస్తే టీ అస్సలు తాగినట్టు ఉండదండి. కొంచెం 1, 2 సార్లు తొరుపుకున్నట్లయితే ఆ నురగొచ్చి ఆ టీ టేస్ట్ అన్నది కూడా బావుంటది. సో, టీకి ఇంత సోదెందుకు అనుకుంటున్నారా? చెప్పాలండి. చెప్పకపోతే ఎలాగా ఒక పెద్ద చరిత్రే ఉంది టీకి. మన ఇంటికి ఎవరైనా వస్తే ఇప్పుడంటే జ్యూస్‌లు, డ్రింకులు ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్‌లోంచి తీసిస్తున్నాం కానీ పూర్వం నుంచి కూడా ఎవరి ఇంటికి వెళ్ళినా, ఎవరు మన ఇంటికొచ్చినా కూడా ఫస్ట్ ఇచ్చేది టీ, కాఫీలే కదండీ! సో, అందుకే టీ గురించి అయితే చెప్తున్నాను. టీ ఎవరైనా పెట్టొచ్చు. కానీ ఆ టీ పెట్టే విధానం, నెక్స్ట్ దాన్ని తొరపోసే విధానంలోనే దాని టేస్ట్ అన్నది కూడా ఉంటదండి. సో, సర్లే ఈ సోదంతా ఎందుకు వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్దాం అనేసి అయితే రెడీ అయ్యాను. మార్నింగ్ వీడియోలో మీకు చూసారు కదా! ఈ నెక్‌దైతే తీసుకున్నాను మీషోలో అని చెప్పాను. ఇదైతే పెట్టుకున్నానండి. చాలా బాగుంది. చాలా నీట్‌గా కనిపిస్తుంది చూసారు కదా! ఇది సారీస్ మీద కంటా కూడా డ్రెస్సుల మీదకే బావుంటదండి. ఎందుకంటే సారీస్ అయితే ఇంకా ఇలా పళ్ళు వచ్చేసే వల్ల ఇది అంత లుక్ అన్నది తెలీదు. ఎందుకంటే చిన్న పెండెంట్ వచ్చింది కదా! లక్ష్మీ అమ్మవారిది. దానికి సపోర్ట్‌గా సన్నటి తీగలా వైర్ అయితే వచ్చిందని చెప్పాను కదండీ గోల్డ్‌లో. సో, అది చాలా సన్నగా ఉండటం వల్ల మన బొందు నెక్స్ట్ ఇంకా సారీ అయితే స్టెప్ కప్పేస్తది కదా! దానివల్ల మనకి దీని లుక్ అన్నది తెలీదండి. ఇలా కొంచెం డ్రెస్సుల మీదకైతేనే బావుంటది. మనం చున్నీ వన్ సైడ్‌కి వేసుకున్న, 2 సైడ్స్ వేసుకున్న మనకి ఇది బాగా నెక్కకుంటం వల్ల దీని లుక్ అన్నది కనిపిస్తది. సో, చూసారు కదా! ఫస్ట్ చూసినప్పుడు నేను చాలా తీగలా సన్నగా ఉంది. అసలు ఇది నెక్‌కి ఏం కనిపిస్తది అనుకున్నాను. కానీ ఇక్కడ మీరు చూడండి ఎంత బాగుందో కదా! ఇందులో రెడ్ స్టోన్ వచ్చిందుంది. నేను గ్రీన్ స్టోన్ వచ్చిందయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి కాస్ట్ అని కాదండి. ఒక్కొక్కటి ఎక్కువ కాస్ట్ అయినప్పటికీ కూడా అంత లుక్ ఉండదు. ఒక్కొక్కటి తక్కువ కాస్ట్ అయినా కూడా చాలా లుక్ అయితే ఉంటది. మీషోలో అయితే ఇలా 1 గ్రామ్ గోల్డ్ ఐటెమ్స్ బుక్ చేయాలంటే నాకు చాలా భయమండి. ఏదైనా డ్రెస్సులు కానీ, ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి బుక్ చేస్తాను కానీ ఇది ఇంకా రూ. 98 కదా అన్నట్టుగా బుక్ చేసేసాను. పోతే పోనీ రూ. 98 అని. ఎందుకు పోతే పోనీ అంటున్నానంటే ఇంతకుముందు ఒకసారి రూ. 350 పెట్టి ఇలా నెక్‌ది నల్లపూసలు ఒకటి బుక్ చేశానండి. అది చాలా బాగుంది. చూడ్డానికి డైమండ్స్ టైప్‌లో అయితే ఉంది. అది 5,000 మంది పైగా తీసుకున్నారు. బాగుంది కదనేసి బుక్ చేశాను. సో, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. అమ్మాయి వచ్చింది. నేను తీసుకున్నాను ఐటెము. క్యాష్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఎంప్టీ బాక్స్ ఉందండి. అమ్మాయి తీసుకొచ్చింది డెలివరీ అయితే. వెంటనే అమ్మాయికి కాల్ చేస్తే లేదండి రిటర్న్ పెట్టుకోండి నేనేం చేయలేను ఇంకా అని. అదేంటమ్మా ఇప్పుడే క్యాష్ తీసుకున్నావు కదంటే నాకు తెలియదు మేడం అందులో లేకపోతే నేనేం చేయలేదని చెప్పింది. సో, ఇంక మళ్ళీ మేము రిటర్న్ పెట్టలేదు. క్యాష్ కూడా రాలేదు. రూ. 350 పోనీయండి. సో, అప్పటి నుంచి కూడా ఇలా గోల్డ్ అంటే 1 గ్రామ్ గోల్డ్ ఏవి కూడా బుక్ చేయను. ఇంక ఇది రూ. 98 కదా అన్నట్టు బుక్ చేశాను. బానే వచ్చింది. ఫైనల్‌గా మేమైతే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్‌కి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే స్వామివారి నామాలైతే పెడుతున్నారండి. స్వామివారి నామాలైతే పెట్టించుకుని అక్కడే ఉన్న వరాహి లక్ష్మీ నరసింహస్వామి వారినైతే దర్శించుకుని టెంపుల్ చుట్టూతా కూడా ప్రదక్షిణాలైతే చేసేసాము. సో, ఇప్పుడు దర్శనానికైతే క్యూ లైన్ చాలా ఎక్కువ ఉందండి. దర్శనం అయితే హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. క్యూ లైన్‌లో నుంచున్నాము. లోపల స్వామివారికి శాంతి కళ్యాణం అయితే జరుగుతుందండి. అంటే ఇంక మొన్న శనివారంతో మనకి శ్రావణ మాసం అయిపోయినట్టే కదా! ఆ రోజు నైటే స్వామి అమ్మవార్లకి శాంతి కళ్యాణం అయితే చేస్తున్నారండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీ అమ్మవారికి ఇక్కడ పూజలైతే జరుగుతాయండి. సో, ఇంకా ఈరోజైతే స్వామి అమ్మవార్లకి శాంతి కళ్యాణం అయితే జరుగుతుంది.
ఇంద్రోజయాది నపరాజయాది రాజోరాజ సురాజయాది పద్మప్రియే వర్తిని పద్మాస్మే పద్మాలయే పద్మరాయదాగ్ని విశ్వప్రియే విశ్వమనోనుకూలే పద్మాలవత్తున్నై గంభీరత్వా లక్ష్మీ వెంకటరమణ గోవింద ఈ వీడియోకి వాయిస్ ఓవర్ కొంచెం గందరగోళంగానే ఉంటుందండి. ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చారో నాకే తెలియదు. 2 డేస్ నుంచి ఇస్తున్నాను వాయిస్ ఓవరు. ఎందుకంటే వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయడం ఎవరికోళ్ళు రావటమో లేకపోతే ఫోన్ రావటమో అవుతుంది. నేను ఏమనుకుంటున్నానో అది చెప్దామనుకున్నది మర్చిపోతున్నాను. అలాగే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయండి ఎదురుగుండా ఫ్లాట్లోని. సో దానివల్ల మెయిన్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అంతా కూడా శబ్దాలతో అసలు ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చారో నాకే తెలియదు. ఇంకా ఫైనల్గా ఏదో ఒకటి ఇవ్వాలి, వీడియో పోస్ట్ చేయాలన్నట్టుగా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్గా పోస్ట్ చేస్తాను. అలాగే చాలా వీడియోస్ కూడా పెండింగ్లో ఉన్నాయండి. అవన్నీ కూడా పోస్ట్ చేయాలి అంటే రీసెంట్గా తీసినవన్నీ కూడా పోస్ట్ చేయాలి అన్నట్టుగా వీటికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ముందు వాయిస్ ఓవర్ ఏమి ఇచ్చానో గుర్తులేదు, మళ్ళీ ఏమి ఇస్తున్నానో కూడా గుర్తులేదండి. ఏదో ఇచ్చేసాను. ఈ వాయిస్ అయితే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే అంత గందరగోళంగానే ఉంటుంది నాకు తెలిసి. ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కళ్యాణం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి. కళ్యాణంలో పాల్గొనే దంపతుల చేతులకి ఇక్కడ కంకణాలు అయితే కడుతున్నారు కదా. సో ఇంకా అది చూసిన తర్వాత అనుకున్నాను ఇప్పుడే కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది, ఇంకా కళ్యాణం అంతా పూర్తవుతుల్లోకి టైం 11:30 అలా అయిపోద్ది కదా అన్నట్టుగా మేమైతే కళ్యాణం అయ్యేంత వరకు ఉండలేదండి. జస్ట్ స్వామి అమ్మవారిని దర్శించుకుని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక పక్క ఉండాలనిపించిందండి. అప్పుడే స్టార్ట్ అయింది కదా కళ్యాణం అయితే చూద్దామనేసి, కానీ కుదరక వచ్చేసాము. సో చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.